కడుపు నిండా తినాలి, కానీ లావుగా అవ్వకూడదు. త్వరగా సన్నంగా అయిపోవాలి. అలాంటి ఫుడ్డే ఇది. కొత్తిమీర, పుదీనాతో చేసిన పచ్చడి. అంతే కదా అని దీన్నంత తేలిగ్గా తీసి పడేయొద్దు. ఈ కొత్తిమీర పచ్చడిని ప్రతిరోజు ఉదయం పరగడుపున మనం తినడంతో పాటు ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా పెడితే చాలా మంచిది. దీనివల్ల మెటబాలిజం రేట్ అనేది చాలా పెరుగుతుంది. థైరాయిడ్ అండ్ షుగర్ పేషెంట్స్కి ఈ పచ్చడి ఎంతో మేలు చేస్తుంది. ఇది చాలా రుచికరమైన పచ్చడి. అంతేకాకుండా అన్నం, చపాతీ, టిఫిన్స్ ఇలా ఎందులోకైనా సరే దీన్ని కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఈ పచ్చడిని మీ ఇంట్లో పిల్లలకి వారానికి 2 సార్లు అయినా సరే తినడం అలవాటు చేయండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండడంతో పాటు ఇందులో యాడ్ చేసిన మింట్ లీవ్స్ అనేవి పిల్లల నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్కి మరింత రుచికరంగా అనిపిస్తాయి. దాంతో ఒక ప్లేట్ అన్నం తినేవాళ్ళు 2 ప్లేట్ల అన్నంతో భోంచేస్తారు. కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ డిష్. చాలామంది లావుగా ఉండే వాళ్ళలో కొంచెం పనిచేసినా అలసిపోతూ ఉంటారు. 4 మెట్లు ఎక్కి దిగినా కూడా విపరీతంగా ఆయాసం అనేది వచ్చేస్తుంది. అలా వస్తుంది అంటే దానికి కారణం మన శరీరంలో చాలా ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయిందని అర్థం. అలాంటి కొలెస్ట్రాల్ని కరిగించి మనకి ఎక్కువగా అరుగుదల ఇచ్చే ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఈ కొత్తిమీర, పుదీనా ఆకులతో తయారు చేసిన పచ్చడి. దీన్ని ఖచ్చితంగా వారానికి 2 సార్లు అందరూ తినడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరంత సీరియస్గా తీసుకోరు అని నాకు తెలుసు, కానీ ఒక్కసారి దీన్ని సీరియస్గా తీసుకొని చూడండి. ఏ వెయిట్ లాస్ రెమెడీస్ కూడా ఇవ్వలేనంత క్విక్ రిజల్ట్ ఇది మీకు ఇస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపు అలవాట్లు మీకు తెలియజేస్తూ మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండేలాంటి మరెన్నో విషయాలు నాకు తెలుసు. ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని చూస్తూ ఉండండి చాలు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.